హలో ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరియట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. సచివాలయానికి సంబంధించిన అసిస్టెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇది మనకు సిఎస్ఐఆర్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనకి వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఏముండదు, ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్కి సంబంధించిన మనం స్టార్టింగ్ డేట్ తీసుకుంటే మనకి ఈ రోజే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. April 1st అయితే మనకు 9 AM నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేసారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ తీసుకుంటే మనం April 30 వరకు ఉంది. ఈ మంత్ లాస్ట్ వరకు మనం అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. దీంట్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తీసుకుని 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ దీంట్లో మనకు జాబ్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు స్టేట్ గవర్నమెంట్ అయితే జాబ్ పర్మనెంట్ జాబ్ అన్నమాట. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. దీంట్లో ఒకవేళ జాబ్ వస్తే మనం డైరెక్ట్గా మన హైదరాబాద్ లొకేషన్లో కూడా మనం అయితే వర్క్ చేసుకోవచ్చు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, హైదరాబాద్లో కూడా మనకు జాబ్ అయితే ఉందన్నమాట, జాబ్ అవైలబిలిటీ. ఈ జాబ్కి సంబంధించిన పోస్టులు చూసుకుంటే మనం వీళ్ళైతే మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే మనం చేసుకోవడానికి అయితే అలో అయితే చేశారన్నమాట. ఆల్ ఇండియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనం ఏపీ, తెలంగాణ టోటల్ అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ కోడ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫస్ట్ ఉంది కదా, దీంట్లో మనకి 14 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 14 అయితే ఉన్నాయన్నమాట పోస్ట్ వేకెన్సీస్ అయితే. మినిమం ఏజ్ అయితే 18 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అయితే 28 years వరకు ఉంది అనమాట. దీంట్లో మనకు శాలరీ చూసుకుంటే పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 25 నుంచి 26,000 వరకు అయితే మనకు స్టార్టింగ్ అయితే శాలరీ అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 క్వాలిఫికేషన్ అనమాట. ఇంటర్ కంప్లీట్ ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్లేదు, ఇంటర్ క్వాలిఫై అయితే సరిపోతుంది. బేసిక్ మనకు టైపింగ్ స్కిల్స్ కానీ ఉంటే పర్లేదు. కంప్యూటర్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అలాగే 12th డిప్లొమా, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్కి సంబంధించిన కూడా జాబ్లు వేకెన్సీ అయితే కూడా ఉందన్నమాట. దీంట్లో మనకి 5 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన స్టోర్ అండ్ పర్చేసెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి కూడా 7 వేకెన్సీస్ అయితే దీంట్లో ఉన్నాయి. దీనికి కూడా మనకు 18 నుంచి 28 వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు సెకండ్ పోస్ట్ గురించి చూసుకుంటే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ టైపింగ్ ఉంటుంది కదా, టైపింగ్కి సంబంధించిన జాబ్ పోస్ట్ అనమాట ఇది. దీంట్లో 7 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి అనమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం 18 నుంచి 27 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. పే లెవెల్ 4 కింద 25,000 నుంచి 81,000 వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 35,000 to 40,000 అయితే ఉంటుందన్నమాట స్టార్టింగ్ శాలరీ మనకంతే. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 నుంచి 40,000 వరకు అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10+2 క్వాలిఫికేషన్ అనమాట. ఇంటర్, డిప్లొమా ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్ చూసుకుంటే ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకైతే OMR బేస్డ్ మల్టిపుల్ చాయిస్ అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మనకి ఇంగ్లీష్ లేదా హిందీలో 2 languages అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది మనకు 10+2 క్వాలిఫికేషన్ స్టాండర్డ్ ఎగ్జామ్ అనమాట. ఇంటర్ బేస్గా అయితే ఉంటుంది మనకి ఎగ్జామ్ అయితే. టోటల్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. దీంట్లో పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 1లో 90 minutes టైం ఉంటుంది. పేపర్ 2లో 60 minutes అయితే టైం ఉంటుంది. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ నుంచి అయితే 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి 200 మార్క్స్ ఉంటాయి. ఎవ్రీ వన్ ఆన్సర్కి 2 marks అయితే ఉంటాయి అన్నమాట, కరెక్ట్ ఆన్సర్కి అయితే. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఏమైతే ఉండవు అనమాట. దీంట్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ ఏంటివంటే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, ఈ టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. పేపర్ 2లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన 50 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్కి నుంచి అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 3 marks అయితే వస్తాయన్నమాట. 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అయితే. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్లో అయితే మనకు స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్లో చూసుకుంటే వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, ఎటనమ్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ చూసుకుంటే మనం ఫస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో దాని తర్వాత
పేపర్ 1 ఎగ్జామ్కి అయితే వీళ్ళైతే క్వాలిఫై అవుతారు అనమాట. పేపర్ 1లో మనకు కట్ ఆఫ్ అయితే మార్క్స్ అయితే పెడతారు. పేపర్ 1లో కట్ ఆఫ్ మార్క్స్కి మనం అయితే ఎలిజిబుల్ అయితే పేపర్ 2 అయితే మనకి ఎవాల్యుయేషన్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మినిమం మార్క్స్ ఎవరికైతే వస్తుందో దాన్ని బట్టి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే, మన ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే దీంట్లో మనకు స్టెనోగ్రఫీకి సంబంధించిన టైపింగ్ టెస్ట్ అయితే పెడతారనమాట 10 minutes బేసిస్గా అయితే. దీనికి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన స్టెనోగ్రఫీకి సంబంధించిన ప్రొఫెషనల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు అన్నమాట. దీంట్లో మనకి OMR బేస్డ్, దీంట్లో కూడా సేమ్ మల్టిపుల్ చాయిస్ టైప్ అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ చూసుకుంటే దీనికి కూడా 10+2 ఇంటర్ అయితే ఇంటర్ బేస్గా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి 200 అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. టోటల్ టైం చూసుకుంటే 2 hours 40 minutes ఉందన్నమాట. దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ చూసుకుంటే మనం జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ పార్ట్ 1లో అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే రీజనింగ్ సంబంధించిన 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం 50 మార్క్స్ అనమాట. ఎవ్రీ 1 mark ఫర్ 1 ఆన్సర్ అనమాట. నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మీరు చూసుకోవచ్చు 0.25 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే, అంటే 4 రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 మార్క్ అనేది పోతుంది అనమాట. పార్ట్ 2లో అయితే జనరల్ అవేర్నెస్ అనమాట. దీంట్లో కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. పార్ట్ 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, దీంట్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. దీనికి సంబంధించి తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది స్టెనోగ్రఫీకి సంబంధించింది. ఇంగ్లీష్లో హిందీలో అయితే ఉంటుంది. దీంట్లో అయితే టైపింగ్ అయితే చేసి ఉండేది 10 minutes అయితే టైం ఇస్తారు. ఆ 10 minutesలో మనం 80 words per minute అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీంట్లో క్వాలిఫై అయిన దాన్ని బట్టి వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే వెళ్తే ప్రిపేర్ అయితే చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ప్రొఫెషనల్స్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మన కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని, అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించిన టైపింగ్ టెస్ట్ని బేస్ చేసుకొని అయితే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ జాబ్ మనకు వస్తే దీని నుంచి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా చాలా అలవెన్సెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ వస్తే మాత్రం మనకైతే చాలా అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకుంటే, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫస్ట్ మనం దీంట్లో మనకి 500 అయితే ఉందన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే, ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ వరకు అయితే 500 అయితే అప్లికేషన్ అయితే ఉందన్నమాట. SC ST PWD ఉమెన్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నో ఫీజు అన్నమాట. SC ST PWD ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే నో ఫీజు. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే 500 అయితే ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి మనం ఆల్ ఇండియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికెంట్ మస్ట్ బి అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆల్ ఇండియన్స్ అయితే మనం అయితే దీనికి సంబంధించి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు www.neeri.res.in. ఈ వెబ్సైట్కి అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా మనం ఆన్లైన్ ద్వారానే మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ అయితే చూసుకుంటే మనము ఈ మంత్ లాస్ట్ వరకు 30 వరకు అయితే ఉందన్నమాట. ఏప్రిల్ 30 వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన పాస్వర్డ్ అవి ఇచ్చేసి మన లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ చూసి అక్కడ లింక్ స్క్రోల్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కానీ మన డీటెయిల్స్ అన్నీ అక్కడ దాంట్లో అయితే ఫామ్ అయితే ఫిల్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలన్నమాట. ముందు మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా, ముందే ఎడిట్ చేయడానికి మళ్ళీ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సబ్జెక్ట్ చేసినాక అన్నీ కరెక్ట్గా చూసుకొని అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనకి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మన ఫోటో ఏదైతే ఉంటుందో అది 50 KB కన్నా అయితే బిలో అయితే ఉండాలి. మ్యాక్సిమం 50 KB సైజులో అయితే ఉండాలన్నమాట. దానికన్నా తక్కువ పర్లేదు. మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అది 1 MB అయితే ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మనకు స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఆర్ 10th మార్క్ షీట్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఈ మూడిట్లో ఏదైనా అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మనకి 10th మార్క్ షీట్ ఉంటుంది కదా, అదైతే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇంటర్ మార్క్ షీట్, తర్వాత మనకి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మిగతా ఏవైనా ఇవి రెండు కాకుండా డిప్లొమా ఇంటర్ కాకుండా వేరే ఏమైనా ఉంటే అవి పెట్టచ్చు. తర్వాత మనకి ఇక్కడ మన నేమ్ ఏమైనా చేంజ్ చేయడానికి సర్టిఫికేట్లో మిస్ మ్యాచ్ అయినా ఏమైనా ఉంటే మన గ్యాజెట్ నోటిఫికేషన్ ఉంది కదా, గ్యాజెట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫామ్ ఏదైతే ఉంటే అది ఇక్కడ పెట్టవచ్చు అనమాట. తర్వాత మనం క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కూడా పెట్టాల్సి ఉంటుంది.
ఓబీసీకి సంబంధించిన నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే మనకు ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ ఉంటుంది కదా, అది కూడా మనకైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా అప్లోడ్ చేసి గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇదైతే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇదైతే మనమైతే పెట్టొచ్చు అనమాట. తర్వాత పీడబ్ల్యూడీ వరకు క్యాండిడేట్స్ వరకు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు 500 అయితే ఉంటుంది. ఇది మనకు ఎస్బీఐ త్రూ అయితే కలెక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయినాక లాస్ట్లో అయితే మనమైతే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వీళ్ళకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే మనమైతే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ త్రూ అయితే మనం వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి జాబ్, అందరూ మ్యాక్సిమం అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరియట్కి సంబంధించిన జాబ్ కాబట్టి మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం అందరూ అయితే అప్లై చేయండి. జస్ట్ ఇంటర్ బేసిస్గా అయితే ఉంది కదా, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే ఏ గ్రూప్ చేసిన వాళ్ళైనా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే ఏదో ఒక జాబ్, గవర్నమెంట్ జాబ్ కొడదామన్న వాళ్ళకైతే ఇలా ఏదైతే మనకైతే మంచి ఛాన్స్ అనమాట. ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే నేను కామెంట్ బాక్స్లో అయితే లింక్ అయితే ఒకటి ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే మీరు వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. వెబ్సైట్ రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మన కిందికి కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, లాస్ట్లో అప్లై అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ రిజిస్టర్ అని ఉందిగా, ఫస్ట్ అయితే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అయితే ఎవరైతే ఇచ్చేసి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టైటిల్ దగ్గర మిస్టర్ ఆర్ మిస్సెస్ మీ ఏదైతే ఉంటే అది పెట్టేసుకొని తర్వాత మీ నేమ్ 10th మార్క్ షీట్లో ఎలా ఉంటుందో అలా అయితే సేమ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సేమ్ కన్ఫర్మ్ నేమ్ అయితే వేసుకోవాలి, ఇంకోసారి ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా 2 సార్లు ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైతే దీంట్లోకి సంబంధించిన మీరు అకౌంట్ రికవరీ చేసుకోవడానికి ఏదైనా సెక్యూరిటీ క్వశ్చన్ పెట్టుకొని దానికి సంబంధించిన ఆన్సర్ అయితే మీరు ఇక్కడ పెట్టుకొని తర్వాత ఎంటర్ క్యాప్చర్ కొట్టేసి రిజిస్టర్ కొడితే మీకైతే రిజిస్టర్ అయితే అయిపోతుంది అన్నమాట. రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ మీరు లాగిన్ అని ఉంది కదా, మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మీకు అయితే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత కొంత కింది స్క్రోల్ చేయగానే ఇక్కడ నేమ్ ఉంది కదా, మీ నేమ్ అయితే వచ్చేస్తుంది. నేమ్ తర్వాత మీరు జెండర్ అయితే ఉంటుందో జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అలాగే మ్యారిటల్ స్టేటస్ సింగిల్ ఉంటే సింగిల్ అని పెట్టవచ్చు, మ్యారీడ్ ఉంటే మ్యారో ఏది ఉంటే అది చూసుకొని మీరైతే పెట్టేయాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత కేటగిరీ మన ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే క్యాస్ట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీరు మీ పర్సంటేజ్ అయితే ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్గా వర్క్ చేసి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సిఐఎస్ఆర్ ల్యాబ్స్లో ఇంతవరకు అయితే పనిచేసి ఉంటే ఎస్, లేదంటే నో అయితే నో పెట్టుకోవచ్చు. తర్వాత మీ గవర్నమెంట్ సర్వెంట్కి ఇంతకుముందు ఎప్పుడైనా వర్క్ చేసి ఉంటే ఎస్, లేదంటే నో పెట్టుకుని తర్వాత ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్డేట్ అయిన తర్వాత మన ఒక డీటెయిల్స్ అయినటువన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మన ఇచ్చిన డేట్, జెండర్ బర్త్ ఇక్కడ మనం ఒకసారి అన్ని డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఏమన్నా ఎడిట్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది ఎడిట్ ప్రొఫైల్ అని, ఇక్కడైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ అయితే ఇక్కడ మన రైట్ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇచ్చేసిన తర్వాత వెరిఫై అండ్ లాక్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇప్పుడే ఎడిట్ చేసుకోవాలని తర్వాత మనకైతే ఎడిట్ చేసుకోవడానికి రాదనమాట. ఇప్పుడే కన్ఫర్మ్ చూసుకొని మంచిగా కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు సక్సెస్ఫుల్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీకి సంబంధించిన జాబ్ ఉంది కదా, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, దీనికి అప్లై చేయాలి. స్టెనోగ్రఫీ రెండుకి సంబంధించిన జాబ్ అయితే ఉన్నాయి. దేనికి అనుకుంటే దానికైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ మీ నేమ్ డీటెయిల్స్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అడుగుతారు. ఇక్కడ మనకు ఇమేజ్ సర్టిఫికేట్, అలాగే మీ మార్క్స్ 10th క్లాస్ మార్క్, మ్యారిటల్ సర్టిఫికేట్, రిలీజియన్, అలాగే మీకు దీనికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవైతే మన సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సర్టిఫికేట్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నేషనాలిటీ, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే డిజిగ్నేషన్, లైబ్రరీ ఏమైనా వర్క్ చేసి ఉంటే ఇంతకుముందు అయితే అవైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మొత్తం మీరు స్టేట్, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ ఇచ్చేసి మీరైతే అడ్రస్, సిటీ, స్టేట్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరైతే ఇచ్చేసి మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసి
సేవ్ అండ్ గో టు లవ్ పేజ్ ఇక్కడ ఉంది కదా, ఇదైతే మనం సేవ్ అయితే చేసుకోవాలి. సేవ్ అయితే చేసిన తర్వాత వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అప్లికేషన్స్ అన్ని ఇప్పుడు నేను ఫిల్ చేయలేను కాబట్టి ఇలా వస్తుంది. ఫిల్ చేస్తే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి మనం పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసినాక ఏదైతే ఫామ్ అయితే ఏదైతే ఉంటుందో ఇదైతే మనం అయితే అప్లోడ్ చేయాల్సి అయితే అవసరం లేదన్నమాట. ఇది మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకి ఏజ్ అయితే మనకు 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలన్నమాట. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఈ మంత్ 30 వరకు అయితే ఉందన్నమాట. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళైతే తొందరగా అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్ మీకు కావాలంటే అది కూడా కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తున్నాను. ఎవరైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి.